హలో ఎవ్రీవన్, మనం ఈరోజు సుందర్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చినాం. వీళ్ళకి సుందర్ కళాకార్ అని పేరు పెట్టాలని ఎట్లా ఐడియా వచ్చిందో తెలియదు, కానీ ఆ పేరు తగ్గట్టే వీళ్ళ దగ్గర విగ్రహాలు అయితే ఉంటాయి. ధూల్పేటలో ఎవ్వరిని అడిగినా సరే సుందర్ కళాకార్ అంటే చెప్పనోళ్ళే ఉండరు. మనం లోపలికి అయితే ఒకసారి విగ్రహాలు చూద్దాం. ఒక్కసారి ఈ విగ్రహం చూడండి. తొండం పైన శివుడు, ఎంకల పూరి జగన్నాథుడు, మనకి చెవులలో వచ్చేసి అమ్మవార్లు. అట్లా ఒక్కొక్క చేయి పైన ఒక్కొక్క దేవుడు. మనకి అన్ని దేవుళ్ళు అయితే దర్శనమిస్తారు. అన్ని దేవుళ్ళు ఒకటే వినాయకుని లోపలైతే వీళ్ళు సెట్ చేసారు ఇంత మంచిగా. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి అన్నీ ఊడూరి మనకి కొన్ని విగ్రహాలు అయితే ఈ మెయిన్ షెడ్లు అయితే మనకు కనిపిస్తాయి. ఇంకొకటి ఇక్కడ చూడండి, వినాయకుడు వెంకల నెమలి ఉంది. ఇంకా మొత్తం వర్క్ కంప్లీట్ అయ్యాలి. కింద వచ్చేసి హంస ఉంది. ఇంకో వినాయకుడు ఇక్కడ చూడండి, వెంకల సూర్యుడు, గుర్రాలు కనిపిస్తున్నాయి. వినాయకుడు మొత్తము అటు గుర్రాలు ఇటు గుర్రాలు, మధ్యలో దేవుడు అయితే కనిపిస్తుండు. ఒకసారి వినాయకుడు ఫినిషింగ్ చూడండి. ఇది ఈ మధ్యలో చాలా ట్రెండ్ అవుతుంది రీల్స్లల్లో. హిరణ్యకశిపుడు, నరసింహస్వామి, భక్త ప్రహ్లాదుడు, పక్కన వినాయకుడు. ఇది వచ్చేసి చాలా పెద్ద వినాయకుడు. ఇంతకుముందుకు బడంగపేటలో కానీ ఎక్కడనైనా సరే ఈ వినాయకుడు పెద్ద వినాయకుడు పెడుతుండే. దత్తాత్రేయుడు అయితే మనకి ఇట్లా తొండం పైన కనిపిస్తుంది. 3 తొండాలు ఉన్నాయి ఊడూరు ఒకసారి. ఇది ఒక మోడల్ అనమాట. సింహం వచ్చేసింది, పక్కన వినాయకుడు నిలబడ్డాడు. ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి మత్స్య అవతారం, అంటే చేప అవతారంలో వినాయకుడు అవుతుండు. కింద అటు ఇటు చేపలు, మధ్యలో వినాయకుడు అవుతుండు. పక్కన ఉన్న వాళ్ళకి చెవులకు కూడా ఇట్లా చేపల టైప్లో అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మన మరాఠా మహారాజు శివాజీ ఛత్రపతి పోజులు అయితే కూర్చొని ఉండు. అంటే సేమ్ అదే, కాకపోతే మనకు వినాయకుడు దర్శనం ఇస్తాడు. ఒక్కసారి ఇక్కడ ఏడురి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. ఇటు సైడ్కి బ్రహ్ముండు, విష్ణు, మహేశ్వరు ముగ్గురు అయితే ఉర్రు మనకి ఈ వినాయకుడు బ్యాక్ డ్రాప్లు వచ్చేసి. ఇది ఇందాక చూపించిన సేమ్ అదే వినాయకుడు. ఇక్కడ ఇది కూడా మీకు చూపించిన ఫుల్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మొత్తం 12 పీసులు అయితే ఉన్నాయి. ఇంకా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇది. కాంటాక్ట్ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు. అండ్ మీకు మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.